నాకు పాపకి న్యాయం జరగాల, ఏరే పాపకి ఇటువంటి అన్యాయం జరగకూడదు. కేసులు కూడా వీళ్ళు ఏం పెట్టారో మాకు తెలియదు. సెక్షన్స్ మొత్తం తారుమారుగా ఉంది. మా పాపకి మమ్మల్ని లోపలికి ఇక్కడే ఉన్నాం, ఇంక పంపకేం చేస్తారని పంపుతున్నారు. అలాగే ఎవరన్నా 10 మంది వస్తే మా వాళ్ళు లాఠీ చాతీలా బయటికి పంపేస్తున్నారు. బయట ఏదన్నా ఆందోళన చేస్తే అంతా శికా చేస్తున్నారు. పోలీసు వారు కూడా వస్తున్నారు. మాకు ఎవరైనా సపోర్ట్గా నిలబడితే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తామని బెదిరిస్తున్నారండి. నిన్న సాయంత్రం కూడా వచ్చి బాగా చిరా చేశారు. మేము తట్టుకోలేక మేమైతే అడ్డం తిరిగేసేవండి. ఎక్కడ మాకు న్యాయం జరిగిద్దనే నమ్మకం అయితే కనపడతలేదండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఎవరూ పట్టించుకుంటలేదు. ఆ పాపని ఏం ట్రీట్మెంట్ చేశారో లేదో కూడా మాకు నమ్మకం కలగట్లేదండి. ఇలాంటి అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు. వాడినైతే బతకనివ్వకూడదండి. ఎంత టార్చర్ చూసిందో, వాడు కొట్టాడు, వాడి చేత దెబ్బలు కొడుతుందండి. ఒక్కగాను ఒక్క కూతురండి. ఇంటికి వెళ్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మాకేం తెలియట్లేదు. దయచేసి మీ వీడియో వాళ్ళు కూడా పాప గురించి నెగిటివ్గా రాయొద్దు. మాకు పాజిటివ్గానే మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీరు కూడా నెగిటివ్గా రాస్తున్నారని మాకు తెలుస్తుంది. దయచేసి మీ అందరికీ పేరు నమస్కారం చేస్తున్నాం. ఈ పాపకి ఎంత అన్యాయం జరిగిద్దని అనుకోలేదు. కూడా మాకు కనిపించట్లేదు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరిని కూడా ఇంగేర్లో తీసుకొని వాళ్ళు చేయాలని మేము అనుకుంటున్నాం. మీరు కోరుకుంటున్నాం. అసలు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదండి. ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటున్నారు, ఏదో చేస్తున్నారు. మాకైతే ఏం తెలియనివ్వట్లేదు. మా అందరికి మేము ఇంకేం లేదన్న 5% అంటున్నారు. ఇంకో రోజు ఇప్పుడు మాకు మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పే స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ మాకు ఏది జరిగిన వరకు ఏదో ఒకటి మేమైతే మట్టుగా తీసుకెళ్ళమండి పాపని. వాళ్ళు అలాగే చేయాలని చూస్తున్నారు. కానీ మాకైతే ఏ న్యాయం జరగలేదు. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీడియా అంటున్నారు, అది అంటున్నారు. ఏం తెలియదు, మాకేం చేయట్లేదు న్యాయం. అందరూ వస్తున్నారు, అంతే చూస్తున్నారు, వస్తున్నారు. అమ్మ మీకు న్యాయం చేస్తాం అంటున్నారు. కానీ ఎవరు ఇంతవరకు మాకు స్పందించట్లేదు. ఎటువంటి శిక్ష పడాలండి, ఖచ్చితంగా ఆడికి శిక్ష పడాలి. ఇలాంటి అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు. అంతేనండి మేము కోరుకునేది. మాకు దేని గురించి ఆశించట్లేదు మేము. మాకు ఏదో ఇదిగా కదా, ఏ పిల్లకి జరగకూడదు. అలాగా అంత కఠినంగా కొట్టి తిట్టి నాన్న హింసలు పెట్టాడు. అన్నిటి మీడియాలో తెలిసే ఉండొచ్చు మీకు. ఆ లెటర్లో మీరు చదివితే అందరూ తెలిసిపోద్దండి ఆ పాప ఎంత నరకం అనిపించిందో. తల్లిదండ్రులతో సహా చచ్చిపోదాం అనిపించుకున్న అంత ఈజీ చేశాడు. లెటర్స్ అది కూడా దొరకకుండా చేసును. ఆ పిల్ల కనిపించకుండా ఎక్కడో పెడితే అది దొరికిందండి. ఆ దొరికేంత వరకు ఉన్నాడు అక్కడే. కానీ అది మాకు దొరికిందన్న ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఆడికి తెలిసిందో ఇంకా అప్పటి నుంచి కనిపించలేదు. ఆ 2 పిల్లలు అతను కనిపించలేదు. మరి ఏ తప్పు చేయనోడైతే ఎందుకు వెళ్ళిపోవాలి? ఇక్కడే ఉండి ఫ్యామిలీ తరఫున మంచితనంగా ఉన్నట్టు ఉండి అంత ఇచ్చేసి తను కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోవాలి? అదండి మాకు న్యాయం కావాలి, అంతే. మాకు ఏదైనా సరే. రిషితేశ్వరి కేసులో ఇలాగే కొట్టేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.